యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు. యోహాను సువార్త 21, 18, 19. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. చూడండి, మనం వెళ్ళే చోటు మనము ఇష్టపడేది కాదు. అందుకోసం ఇక్కడ పేతురుతో మనం చదివిన వచనంలో, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు ఎవరినవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుచుకొని నిడము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు చాపుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పో. నీకిష్టము కాని చోటికి. కాబట్టి నా గొర్రెలు మేపు అన్నాడు. బానే ఉంది. ఎలా అంటే తెలియని మార్గం, అలానే ఇష్టము కాని చోటుకో దేవుడు నడిపిస్తాడు. సోదరుడ, సహోదరి, చాలాసార్లు ఏమిటంటే మనము కొంచెం ఇబ్బంది వస్తే చాలు వదిలేస్తారు. కొంతమంది వెళ్తారు, ఏమైందా ఇంటర్వ్యూకి వెళ్ళంటే ఆ ఇంటర్వ్యూలో అన్న వాడు సరిగా క్వశ్చన్ అడగలేదు, వాళ్ళకు సరిగ్గా ఇది లేదు అని. అంటే వాళ్ళను క్వశ్చన్ ఏం అడగాలి, నువ్వు చెప్పింది అడుగుతాడా లేకపోతే ఆయన చెప్పింది నువ్వు చెప్పాలా? చెప్పండి. క్వశ్చన్ ఆయన అడిగింది నువ్వు జవాబు చెప్తావా, లేదా నువ్వు అడిగింది నీకు కావాల్సింది అడుగుతాడు అతను? ఆయన ఏం అడుగుతాడో దాన్ని ప్రిపేర్ అయ్యాలి అలా. కాబట్టి చాలాసార్లు ఏమిటంటే నేను ప్రిపేర్ అయింది అని అడగలేదు. నువ్వు ప్రిపేర్ అయింది ఆయన అడగడానికి లేడు. ఆయన అడిగింది చెప్పండి, నువ్వు ప్రిపేర్ అయ్యాలి, నువ్వు చెప్పాలి. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఇష్టము కాని స్థలాల నుండి తీసుకెళ్తాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఎట్లా మారాకు తీసుకొచ్చాడు, ఏలీముకు తీసుకొచ్చాడు, తర్వాత ఎర్ర సముద్రం తీసుకొచ్చాడు, తర్వాత అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. రకరకాల స్థలాలు. వాళ్ళు ఏం చేశారు? అయ్యో మోషే, మమ్మల్ని చావకూడదామని తీసుకొచ్చావు ఇక్కడికి. అయ్యో మోషే, ఐగుప్తులు సమాధులు లేవని ఇక్కడ చంపుదామని తీసుకొచ్చావంటే మోషే అంటాడు, అయ్యా నేను తీసుకురాలేదు స్వామి. ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? దేవుడే అలా నడిపించుకుంటూ వచ్చాడు ఇష్టము కాని చోటికి. అలానే ఇక్కడ చూస్తే తెలియని మార్గము, నీకు తెలియని మార్గము నీకు ఇష్టము కాని చోటు నుండి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, ఈ సమయములో మనందరం కూడా వదిలేస్తాం. ఎందుకు వ్యాపారం వదిలేసామంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆ ఉద్యోగాన్ని వదిలేసాం? నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్లో వెళ్ళి సాధించుకొని రాలేదంటే నేను అక్కడ తట్టుకోలేకపోయాను. అక్కడ వాతావరణం తట్టుకోలేదు, అక్కడ స్టడీస్ తట్టుకోలేదు, అక్కడ ట్యూటర్స్ చాలా స్ట్రిక్ట్, ఆ ప్రొఫెసర్ వెరీ స్ట్రిక్ట్, లేకపోతే అక్కడ సిలబస్ హై. ఎన్ని చెప్తారో చెప్పలేం. అక్కడ సిలబస్ హై, వాతావరణం టెంపరేచర్ హై, తర్వాత అన్ని హైయే. ఏది మాకు రీచ్ అయ్యేది లేదు, అన్ని వదిలేసి వచ్చేసి. దేవుని బిడ్డ, రెండవది ఆ మార్గము నీకు తెలియదు చాలాసార్లు. రెండవది నీవు ఇష్టము కాని చోటులో నుండి వెళ్ళాల్సి వస్తుంది. దేవుడు నడిపిస్తాడు, అట్లా దేవుడు నడిపిస్తాడు. దేవుని మార్గం అంతే, దేవుని మార్గం. కాబట్టి ఆ స్థితిలో మనం ఎలా ఉండగలము? ఒక మాట, 1 కొరింథీ 1:9 చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు చెప్పండి, మిమ్మును పిలిచిన దేవుడు, చెప్పండి గట్టిగా, నమ్మదగినవాడు. నిన్ను పిలిచినోడు నమ్మదగినవాడు. జ్ఞాపకం ఉంచుకో. నీకు మార్గం తెలిసినా తెలవకపోయినా వెళ్ళు ఆయన వెంట. నీవు ఆ స్థలము నీకు ఇష్టమున్నా ఇష్టం కాకపోయినా వెళ్ళు ఆ స్థలంలో నుండి. ఎలా వెళ్ళగలుగుతాన్నా, ఎలా ఉంటాన్నా? నిన్ను పిలిచినోడు నమ్మదగిన వాడా. ఆయన నమ్మకమైన వాడు నిన్ను పిలిచాడు. నీ పిలుపు, నీ ఏర్పాటు ఏమిటంటే, ఎవరు నిన్ను పిలిచారో, ఎవరు నీకు పని అప్పగించారో మనిషి కాదు. మనిషి అంటే ఈరోజు ఆహా అంటాడు, ఊహ అంటాడు, రెండోది జాంతనే అంటాడు. ఎవడెప్పుడు మారిపోతే అర్థం కాదు. మనిషి కాదు, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు మనల్ని పిలిచాడు. నమ్మదగిన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నమ్మదగిన దేవుడు
పిలుపు, ఏర్పాటు నీ పక్షంగా ఉంది. కాబట్టి నమ్ము. ఏమి నమ్ము అంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నాతో ఉంటాడు, నాకు తెలిసిన తెలవపనే వెళ్తాను, అది భారమైన వెళ్తాను, అయిష్టమైన వెళ్తాను, నీకు ఇష్టము కాని చోటికి వేరొకడు నీ నడుము కట్టి నేను నడిపించును. ఓ సత్యం ఏమిటంటే, ఎవరు సాధించిన వాళ్ళైనా సరే అన్ని రెడీమేడ్కి తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి రండి ఆయన అని ఇచ్చినది కాదు. వాళ్ళు కష్టపడి ఇష్టం కాని పరిస్థితిలో, కష్టమైన నష్టమైన, 4 లేసి 3 లేసి రాత్రి నిద్ర లేకుండా అవి అనేక పరిస్థితులు, ఇష్టము కాని పరిస్థితుల్లో వెళ్ళి సాధించుకొని వచ్చిన వాళ్ళే. అది మార్గం, అది మార్గం. కాబట్టి ఒక విషయం ఏమిటంటే, ఇది అవసరము. ఇప్పుడు చూడండి, ఏం అవసరం అన్న అర్థం కాదు. ఆ పస్తు ఉండడం ఏమవసరం, ఆ పస్తు ఉండడం ఏమవసరం, తిండి లేకుండా ఉండడం ఏమవసరం, సరైన బట్టలు లేకుండా ఉండడం ఏమవసరం, ఆ బీదరికం ఏమవసరం అన్న అర్థం కాదు. దేవుళ్ళు సమృద్ధి ఉన్నాడు, కుమ్మరించేయచ్చు కదా కట్టలు. ఏంది ఇదంతా? దేవుని బిడ్డ, కట్టలు కుమ్మరించడం ఆయన కష్టమేం కాదు. కానీ నీకు ఆ దారి నేర్పడానికి, ఆ పరిస్థితిలో నుండి తీసుకెళ్ళడం అవసరం. నీకు ఇష్టము కాని పరిస్థితుల నుండి వెళ్ళినప్పుడు నిన్ను మౌలు చేయడానికి, నిన్ను మార్చడానికి, నీకు నేర్పడానికి, నీకు తెలియచేయడానికి ఒక సత్యాన్ని అవసరము. ఇంకొక మాట చెప్తాను, అది అవసరం అనేది ఆయనకు తెలుసు. నీకు అవసరం అనుకున్నా, అనవసరం అనుకున్నా నిన్ను నన్ను ఆ దారిలో పంపిస్తారు అంతే. నువ్వు అవసరం అనుకుని ఉండు, లేకపోతే పో అంతే. పోతే స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటావు. దాంట్లో నుండి వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందుకుంటారు. తెలియని మార్గము, ఇష్టము కాని చోటు నుండి వెళ్ళాల్సి వస్తుంది.